నమస్తే అన్న. అవసరం ఈ పాస్టర్ ప్రవీణ్ గారిది ఏదైతే ఉందో ఆయన చనిపోవడం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏదో అనుమానాస్పద మృతని, మద్యం దాగి చనిపోయాడని. కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల చనిపోయారని అంటున్నారు. అసలు ఏంది పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు మోస్ట్లీ మనం కేఏ పాల్ గారి మీటింగ్లో ఏది చూసుకున్నా కూడా ఆయన అందరినీ వదిలేసే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారినే పట్టుకుంటారు. సో ఆయన సనాతన ధర్మం గురించి కళ్యాణ్ గారు మాట్లాడినా కూడా సో దాన్ని కూడా వీళ్ళు ఎక్కించడం మాట్లాడతారు అన్నమాట కేఏ పాల్ గారు. సో మేబీ వాళ్ళకి కొంచెం పవన్ కళ్యాణ్ అంటే పాగాము. సో ఎవరో తగ్గినా ఎవరో చనిపోయినా మొత్తం పవన్ కళ్యాణ్ గారిని కాంట్రవర్సీ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఆయన అంత కష్టపడడో అందరికీ తెలుసు. అంటే అంతకుముందు ఎప్పుడు నేను పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు రానున్నాడు, అప్పటి నుంచి కోపం ఉందంటారు ఆయనకి. మేబీ అది కూడా అయి ఉండొచ్చు. సో ఆయనని పార్టీలో పిలవడానికి వాళ్ళు ఎవరు? సో ఆయనే ఒక పెద్ద పార్టీ ఏ ఉంది. విధంగా కారణమయ్యాడు ఆయన? ఎలా అనుకోవచ్చు? పోనీ ఏ రకం అసలు ఆయన పేరు కూడా తీయాల్సిన అవసరమే లేదు. సో అటు తిరిగి ఇటు తిరిగి ఆయన నెగిటివ్ చేయడం తప్పితే ఏమీ లేదు. ఆయన్ని డిప్యూటీ సీఎంగా ఉండడం కూడా చాలా మందికి ఇష్టం లేదనుకుంటున్నాను చెప్పి నేను అనుకుంటున్నాను, అంతే, అంతకుమించి ఏం లేదు. పాస్టర్ ప్రవీణ్ గారు ఏదైతే పోలీసులు కొన్ని వీడియోలు బయట పెట్టారు, దగ్గర 300 వీడియోలు దాకా బయట పెట్టారు. ఆయన మద్యం తాగుతూ హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా ప్రయాణం ప్లాన్ చేసుకున్నాడు. సో మరి దానికి ఏమంటారు? అది నిజం అనుకోవచ్చా లేకపోతే అది కూడా ఫేక్ అంటారు? అది మనం డిసైడ్ చేయడం ఏం లేదు. సో చాలామంది తాగుతారు, బట్ దానివల్లే చనిపోయింది అని చెప్పి మేబీ ఆయనకి వేరే ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. సో ఇంత సెన్సేషన్ అవుతున్నా కూడా పోలీసులు ఎందుకు దాని కంక్లూజన్ తీసుకురాలేకపోతున్నారు? అది చట్టం దాని పైన చేసుకుంటూ పోతుంది. సో దాని గురించి మనం ఇది చేయకూడదు. నేను పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్ టీమ్సే తిరుగుతుంది దాని గురించి. సో మనం జడ్జ్ చేయడం కరెక్ట్ లేదు కదా.